రాజకీయ ప్రత్యర్థులపై బూతులతో నోరు పారేసుకునే మాజీ మంత్రి జోగి రమేష్ అసలు నిజ స్వరూపాన్ని తన సొంత కొడుకే బయటపెట్టేశాడు. కోడలు పెట్టిన కేసు ఒకెత్తైతే కొడుకు ఒప్పుకున్న నిజాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. జోగి రమేష్ కొడుకు రాజీవ్ భార్య మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం 11 మందిపై హత్యాయత్నం, గృహహింస కేసులు నమోదయ్యాయి. తనను మానసికంగా వేధించారని, కట్నం కోసం పీడించారని చెప్పి ఆరోపించారు. ఇక్కడి వరకు ఒక లెక్క అయితే, ఇప్పుడు జోగి కుటుంబం నుంచి వచ్చినటువంటి వీడియోలు, ఆడియోలు అన్నీ కూడా ఈ వివాదంలో సెన్సేషనల్ గా మారాయి. పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ ముందే మాట్లాడుతూ, నాకు పెళ్లి వద్దని ముందే చెప్పాను, మీరే బలవంతంగా బ్రెయిన్ వాష్ చేసి మరీ పెళ్లి చేశారు, నేను శారీరకంగా ఫిట్ కాను అంటూ రాజీవ్ మాట్లాడినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్నీ బాగుంటాయేమో అనుకున్నాను. మరోవైపు కారు, బంగారం, 2 కోట్ల రూపాయల కట్నం కావాలి అంటూ జోగి రమేష్ భార్య మాట్లాడినటువంటి ఆడియో కూడా లీక్ అయ్యి ప్రస్తుతం ఈ ఫ్యామిలీని ఇరుకున పడేసింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటే ఇదేనేమో. అధికారంలో ఉన్నప్పుడు మహిళలను కూడా చూడకుండా ఆడవారిపై నోరు పారేసుకున్న నాయకుడి పరువు ఇప్పుడు సొంత కోడలు, కొడుకు వ్యవహారంతోనే బజారున పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలు, వాళ్ళ కుటుంబాలపై కూడా విమర్శలు, ఆరోపణలు చేయడం చూసాం. కానీ విచిత్రం ఏంటంటే, ఎదుటి వారిని పర్సనల్ అటాక్ చేసి మాట్లాడే నాయకుల ఇంట్లోనే ఇలాంటి సంస్కృతి, వేధింపులు ఉన్నాయని వాళ్ళ సొంత కోడలు, కొడుకే ప్రూవ్ చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.